ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఒక ఛానల్ ఎండీ స్టేట్మెంట్ మేరకు హరీష్ పాత్రపై విచారణ జరగనుంది. ఇవాళ 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కానున్నారు హరీష్ రావు. అయితే ఉదయం 9 గంటలకే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు చేరుకోనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా భారీగా ఆయనకు మద్దతుగా ట్వీట్ చేస్తా ఉన్నారు. ఆయనకు మద్దతుగా పత్రికా ప్రకటనను రిలీజ్ చేశారు. కావాలనే సిట్ నోటీసులు ఇచ్చి వేధించే ప్రయత్నం చేస్తా ఉంది అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ కూడా కావాలనే వేధింపులకు గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే ఎగ్జాక్ట్లీ 9 గంటలకు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తారు. తర్వాత 11 గంటలకు ఆయన జూబ్లీస్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిట్ విచారణకు హాజరవడానికి ఆయన అక్కడికి వెళ్తా ఉన్నారు. సో మొత్తానికి ప్రతిరోజు కావాలనే పబ్లిక్ ని డైవర్షన్ అటెన్షన్ చేయడానికి ఏదో ఒక రూపైన ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడు, తీవ్రమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయినప్పుడు ఇట్లా సిట్ పేరిట నోటీసులు ఇవ్వడము, లేకుంటే ఈ లీక్లు ఇవ్వడము, ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి హరీష్ రావు పైన గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెళ్తే క్వాష్ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా కొట్టివేయాలంటూ నిర్ణయం తీసుకుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో గతంలో నమోదైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన. సో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ని త్రోసిపుచ్చింది, కొట్టివేసింది. తర్వాత ఇన్ని రోజులు బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా సిట్ నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ విషయంలో రావాలని చెప్పడంతో హరీష్ రావు హాజరు కానున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఐ న్యూస్ కేంద్రంగా, ఒక ప్రైవేట్ ఛానల్ కు సంబంధించినటువంటి కేంద్రంగా పెద్ద ఎత్తున అక్కడ డెన్ ఏర్పాటు చేశారు. అక్కడే పెద్ద సర్వర్లు పెట్టి అక్కడే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, హరీష్ రావు నేతృత్వంలో జరిగింది అనేటువంటి ఆరోపణలు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. ఆ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం హరీష్ రావును విచారించనున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో సిట్ ఏర్పాటు చేశారు. మొదట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఎంక్వైరీ అయిపోయింది. దాదాపు అందరినీ పిలిచారు. వారి వాంగ్మూలం రికార్డ్ చేసుకున్నారు. ఆడియో వీడియో రూపంలో వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక సిట్, మళ్ళీ ఒక సిట్ ఏర్పాటు చేశారు. 9 మంది కీలక ఐపీఎస్ అధికారులకు సంబంధించి. దానికి నేతృత్వంతో ప్రస్తుతం సజ్జనార్ వ్యవహరిస్తా ఉన్నారు. అందరి స్పీడ్ పెంచారు. టైం బాండింగ్ లిమిట్ పెట్టారు. వరకు కొన్ని నెలల లోపల దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అందులో భాగంగానే అందరినీ పిలిచి ప్రస్తుతం సిట్ విచారిస్తుంది. మళ్ళీ ఒకసారి ఈ మధ్య కాలంలోనే ఆల్రెడీ చాలా మందిని పిలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సోదరుడు కోటారెడ్డి హాజరయ్యారు. ఇంకా మిగతా నాయకులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు ఇదంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఆల్రెడీ ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్, మాజీ చీఫ్, ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇప్పటికీ పలు గంటలు విచారించారు. ఇంకా విచారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడము, రావాలని చెప్పడంతో హాజరవుతా ఉన్నారు. కావాలనే వీళ్ళు బీఆర్ఎస్ నుంచి చెప్తా ఉంది ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కావాలని వేధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడానికి సంబంధించినటువంటి విషయం పైన తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వీళ్ళంతా కూడా ప్రెస్ నోట్స్ కానీ, ట్వీట్ కానీ ఇదంతా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నోటీసులు, ఇట్లాంటి నోటీసులకు తెలంగాణ ఉద్యమకారులు భయపడతారని అనుకుంటే అది మీ అజ్ఞానం అంటూ వీరు చెప్తా ఉన్నారు. దాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీళ్ళు చెప్తా ఉన్నారు. సీఎం గాని మీరు చెప్తున్నటువంటి ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రతిరోజు మీ ఇట్లా ప్రతిపక్ష నాయకులను ఏదో రూపంలో వేధించే ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే సిట్ విచారణకి ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరి వెళ్లనున్నారు. 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తారు. ఆయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు భారీగా మద్దతుగా. సో అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఆయన 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి హాజరై దీనికి సంబంధించినటువంటి సిట్ విచారణలో ఆయన పాల్గొననున్నారు. ఓటు స్టూడియో.
చూస్తా ఉన్నాం. సిట్ విచారణకు సంబంధించినటువంటి విషయంలో రెస్పాండ్ అవుతా పోతా ఉన్నారు. కావాలనే తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రతిపక్ష నాయకుల్ని అనేటువంటిది కేటీఆర్ ట్వీట్ చేశారు. తర్వాత ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు హాజరు కానున్న నేపథ్యంలో భారీగా నాయకులు అక్కడికి చేరుకోనున్నారు. రాజకీయ వేధింపులకు కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండాగా మారిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదు, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు. అది సాక్షాత్తు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా, కేసును కొట్టివేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోనే డ్రామా ముగిసిపోయినా మళ్ళీ హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి బావమర్ది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని ఈ రోజు బయట పెట్టినందుకే దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడడంలో కానీ ఆయన చూపిస్తున్నటువంటి చొరవను చూసి రేవంత్ రెడ్డి వణుకు పుడుతుంది. అందుకే రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ స్టేట్మెంట్ చేశారు. కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. 24 నెలలుగా అంటే గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మాకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉంది. అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ విచారణల పేరుతో నోటీసులు ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని చూస్తే మాత్రం అది మీ భ్రమ మాత్రమే. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వెంటాడడం ఆపేది లేదు. మీ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా అనేటువంటి స్టేట్మెంట్ అయితే హరీష్ రావు, మన మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతో పాటు ప్రస్తుతం మళ్ళీ హరీష్ రావు కూడా రెస్పాండ్ అయ్యారు జరుగుతున్నటువంటి దాన్ని. మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా ఈ సిట్ నోటీస్ ఇచ్చినటువంటి అంశం పైన రెస్పాండ్ అవుతూ ముందుకు పోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మాజీ మంత్రులు కానీ, మిగతా నాయకులు కానీ అందరూ ఖండన చేస్తూ ఈ రకమైనటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో.